రైట్. ప్రస్తుతానికి మనం రహమత్ నగర్లోని బస్తీలో ఉన్నాం. మరి ఈ బస్తీ వాసులు, మరి రహమత్ నగర్ వాసులు, అదేవిధంగా బోరబండ వాసులు, అదేవిధంగా జూబ్లీ హిల్స్ నియోజకవర్గానికి సంబంధించిన ఓటర్లు చాలా చైతన్యవంతంగా ఉంటారు. సో ఏ ప్రభుత్వం వారు వచ్చినా, అంటే అపోజిషన్ నాయకులు వచ్చినా, లేకపోతే అధికార పార్టీకి సంబంధించిన నాయకులు వచ్చినా సరే, వాళ్ళకి తలలూపుతూ మీకే ఓటు అంటూ వాళ్ళు మరి అక్కడి నుంచి జస్ట్ ఎస్కేప్ అవ్వడానికి ప్రయత్నిస్తున్నారు. అంటే మా ఓటు మీకే అంటారు, కానీ చివరి రోజు మరి ఓటు అన్నది ఎటుపోతుంది అన్నది కూడా విశ్లేషకులు చెప్పలేని పరిస్థితి. జనతా వనిత నాడి పట్టలేము అన్నదాని. అయితే ఇప్పుడు రహమత్ నగర్ సంబంధించి చాలామంది ఓటర్లు చాలా కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు వారి మీదనే, వారు వేసే ఓట్ల మీదనే గెలుపు ఓటములు అనేవి మరి ఆధారపడి ఉంటాయి. సో ఇక్కడ గెలిస్తే ఒక పార్టీ, మరి అదేవిధంగా 2 పార్టీ, మళ్ళీ 3 పార్టీ, మొత్తం మీద 3 పార్టీలకు కూడా ఆ యొక్క గెలుపును చాలా కీలకంగా తీసుకుని ఉన్నాయి. ఈ క్రమంలో రహమత్ నగర్లోని మనం మరి బస్తీలోకి లోపలికి వెళ్ళి ఆ ఓటర్లను, వారి యొక్క నాడిని ఒకసారి తడిమి చూసే ప్రయత్నం చేద్దాం రండి. సో అమ్మా నమస్తే, మీ పేరు చెప్పండి. నా పేరు రజియా. ఎలా ఉంది ప్రచారం ఇక్కడ? ఓకే, బాగుంది. ఇన్నాళ్ళ కన్నా ఇప్పుడు ఇదివరకు టీఆర్ఎస్ అని చెప్పేసినాం, కానీ కాంగ్రెస్ అంటే కాంగ్రెస్ వల్ల బస్సు ఫ్రీగా అయిపోయింది. మనకి ఏంటిది కరెంటు బిల్ అనేది ఉచితంగా వచ్చింది. ఇక్కడ ఏం జరిగిందో తెలియదు, కానీ అదే ఇంద్రమ్మ ఇల్లు అని చెప్పేసి ఊళ్ళో ఇచ్చేసాడు. ఇల్లు అమ్మ వాళ్ళు మాత్రం చాలా హ్యాపీ. కాంగ్రెస్ వచ్చినాకనే మాకు ఇల్లు వచ్చింది. అమ్మ వాళ్ళకి వచ్చింది, నాకు రాలేదు. ఇక్కడ ఇస్తా అంటున్నాడు. ఇక్కడ రెంట్లు మొత్తం తీసిస్తాను, మీ అందరికి ఇల్లు ఇప్పిస్తాను, నవీన్ యాదవ్ని గెలిపిస్తే అని చెప్పేసి మొన్న ప్రచారంలో చెప్పేశాడు సీఎం గారు. మరి ఓకే, నవీన్ అన్న అయితే ఇప్పటి వరకు అయితే బాగానే చేశాడు. ఇక్కడ మంచిగా కాదు, మమ్మల్ని బాగు చేస్తున్నాడు అని చెప్పేసి వేద్దామని. నవీన్ యాదవ్ పార్టీ లేకముందు నుంచే కూడా బాగా చేస్తున్నాడు. ఇక్కడ ఏరియాలో మొత్తం నవీన్ అన్నకి ఏం తెలియదు. ఇదివరకు పార్టీ కూడా ఏం చేయలేదు, చేయకున్నా కానీ బాగా చేస్తున్నాడు ఇప్పుడు. కానీ ఇంకా పార్టీలోకి వచ్చి గెలిపిస్తే ఇంకా మమ్మల్ని బాగా చేస్తాడని మేము అనుకుంటున్నాం. ఆల్రెడీ 10 ఏళ్ల నుంచి కూడా మరి వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు గెలవడం, ఇక్కడ మరి కొంత మేము కూడా పని చేసామని చెప్పడం ఎలా అంటే వాళ్ళు చేసిన పని ఏంటంటారు? ఇక్కడ ఉందంటారా పని? టీఆర్ఎస్ వాళ్ళు ఇక్కడ పని చేసిందని ఏం లేదులే, కానీ ఊర్లో మాత్రాన పింఛన్లు ఒకటి ఇస్తున్నాడు. పింఛన్లు ఒకటి అవే కానీ ఇంకేమి ఇచ్చినట్టయితే ఏం లేదు. ఇప్పుడు కాంగ్రెస్ రావడం వల్ల ఇల్లులు వచ్చినాయి. అమ్మ వాళ్ళు అయితే హ్యాపీగా ఉన్నారు. ఊర్లో మాత్రం చాలా హ్యాపీగా ఉంది. వాళ్ళు ఇచ్చిన పథకాలు ఏవైతే ఉన్నాయో ఆ పథకాలను కూడా మీరు 5 ఇస్తే మేము 10 ఇస్తాం, మీరు 10 ఇస్తే 15 ఇస్తాం అంటూ కూడా అన్ని జరుగుతున్నాయి కదా? జరుగుతున్నాయి. అంటే సగం జరుగుతున్నాయి, సగం జరగలే. ఇంకా 2500 అని చెప్పేసి పింఛన్ అని చెప్పేశాడు, అది లేదు. గ్యాస్ 500 అని చెప్పాడు, అది లేదు. అదొక్కటి, అవి 2 అయితే లేవు. కాకపోతే ముందు జరుగుతుందేమో. ఇప్పటి వరకు అయితే ప్రయత్నిస్తున్నారు. ఇప్పటి వరకు మరి రేవంత్ రెడ్డి ఏం చెప్తున్నాడు అంటే 2 ఏళ్లే కదా గడిచింది, ఇంకా 3 ఏళ్ళు ఉన్నాయి కదా, మరి వాళ్ళు చేసింది 10 సంవత్సరాలు కదా అంటున్నాడు. మరి దీనికి మీ యొక్క కమెంట్ ఏంటంటే? ఓకే, మాకైతే రేవంత్ రెడ్డి అయితే చాలా చేస్తున్నాడు. ఈ 2 ఏళ్లలోనే ఇలా చేసినాడు అంటే 3 ఏళ్ళు కూడా చేస్తాడు, ఇంకా ఫ్యూచర్ లో కూడా బాగా చేస్తాడని అనుకుంటున్నాం. మరి అప్పుడు బీఆర్ఎస్ లో కూడా వచ్చారా? మరి వాళ్ళ యొక్క ప్రచారం ఎలా ఉందంటారు? వాళ్ళు ఏం చెప్తున్నారు? అది లేదు, నేను వినలేదు అది. ఎందుకంటే రేవంత్ రెడ్డి దగ్గరికి వెళ్ళాను, అదే విన్నాను. తను ఏమంటున్నాడు అని తెలుసుకోవడానికి కోసమే ప్రచారానికి వెళ్ళాను నేను. కానీ తను ఇచ్చిన మాటలు చెప్పడం కూడా చాలా బాగుంది. మొన్న చెప్పాడు సమాచారం. ఏం చెప్పాడు? ఇన్ని సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల నుంచి చేశాడు టీఆర్ఎస్ పార్టీ. ఏం చేశాడు? 50 ఎకరాల సోటిస్తే అది ఏంటిది టీఆర్ఎస్ ఫామ్ హౌస్ అని చెప్పేసి కట్టించుకున్నాడు, అది ఇదని చెప్పేశాడు. అవన్నీ అనుకున్నాం. నమ్మడం అంటే మనం చూసినే కాదు, ఎవరు చెప్తే అది వింటాం. కానీ ఇప్పుడు వరకు అయితే ప్రభుత్వంలో ఈయన వచ్చిన కాంచి అయితే కొంచెం ఓకే, మంచిగా అనిపిస్తున్నది. అంతవరకైతే నిరూపించాడు. 5 చెప్పాడు, 5లో 2 అయితే అయినాయి. 5 అంటే 3 అయినాయి. కరెంటు బిల్లు ఇచ్చామని చెప్పాడు, కరెంటు బిల్లు ఇచ్చాడు. బస్సులు ఫ్రీ అని చెప్పాడు, బస్సులు ఇచ్చాడు. ఇల్లులు అని చెప్పాడు, ఇల్లులు ఇచ్చాడు. అన్ని చేసుకుంటూ అసలు ఒకేసారి అంటే చేయాలంటే ఎవరి వల్ల కాదు, ఒక్కొక్కటి ముందుగా చేస్తుంటారు. ఇతర పార్టీల కూడా ఉచిత పథకాలు ఇచ్చారు, కానీ మరి ఎడంచితో పథకాలు ఇచ్చి కుడిచేతోటి బరువు పెంచారంటే అంటున్నారు వాళ్ళు. మరి మీరేమంటారు? ఏం లేదు, ఇక నాకైతే ఉన్నదైతే నాకు ఇది తెలిసింది, ఇలాగే చెప్తున్నాను. ఇదే నవీన్ యాదవ్ కూడా ఇక్కడ ఏమి ముందు ఎలక్షన్లకు ఏం నిలబడక ముందుకే ఇక్కడ మొత్తానికి రేవంత్ నగర్ లో మంచి చేశాడు. వాళ్ళకి అది ఆపుకోవడం, ఏదైనా కావాలని చెప్తుంటే అరే నేనున్నాను రా ముందడిగని చెప్పేసి అందరికి సమాచారం ఇచ్చాడు. కానీ ఇప్పుడు ఎలక్షన్ లో ఇంకా మంచి గెలిస్తే బాగా చేస్తాడని మేము అనుకుంటున్నాం. 2 పార్టీలు బాగానే తిరుగుతున్నాయి. 2 ఇది బీఆర్, ఇది బాగానే తిరుగుతుంది. 2 బాగానే ఉన్నాయి, కానీ మరి ఏదో ఎక్కడ మనకు తెలియదు. నేను 10 ఏళ్ళ 15 నెలల గవర్నమెంట్ లోన్లు తీసుకున్నారా? ఏం తీసుకోలేదు. మీరు అప్లై చేసుకున్నారా? అసలు చేస్తే ఒకసారి ఇచ్చారు,
10,000 అక్కడ మొగిలాన్ని పంపించిండు. అవి ఇచ్చారు తెరిపిన నెలకి పట్టించింది. ఎట్లా ఉంది ఆ పథకం? మంచిగా ఉందా? ఏది ఇవి మంచిగా పట్టించిన నెలకి ఆయన 10,000 9,000 కట్టింది. అంటే ఇప్పుడు లోన్ అనేసరికి మనకి ఏంటంటే బ్యాంకులో 10 సార్లు 15 సార్లు తిరగాల్సి వస్తుంది కదా, తిరిగారు అప్పుడు? ఏం తిరగలే, రాసి పిలిచిర్రు రాలే. మొదలు రసీదు ఇచ్చి పిలిచి తీసుకుపోమన్నారు, తీసుకొచ్చుకున్నా తెంపేసిన. పింఛన్ అదే 2,000 ఇస్తున్నాడు. ఆయన గంతే, ఆయన చేసింది 2,000. కేసీఆర్ చేసిండు 2,000. 4,000 ఇస్తున్నాడు. ఇంకా రాలే 4,000 అవే ఇస్తున్నాడు. 2,000 కూడా ఈ నెల ఆ నెల అంటే ఇస్తున్నాను చెప్తున్నాడు కదా మరి రేవంత్ రెడ్డి. ఏడా 2,000 ఇస్తున్నాడు. అదే 2,000 ఇస్తున్నాడు. అరే 2,000 మొత్తం అంతా పెంచింది ఇవ్వలే. ఏదైనా ఉన్నా వాగ్దానం ఏది ఇవ్వలేడు. బస్సులు పిరి చేసిండు ఆడోళ్ళకి. అది కూడా ఆడోళ్ళకే, ఆడోళ్ళకి మగవాళ్ళకి ఏం లేదు. కొట్టుకొని సావనికే చేసిండు. కొట్టుకుంటున్నారు ఆడోళ్ళకంతా. అంటే ఇప్పుడు వాళ్ళకైనా సరే పైసలు కడుతున్నాడు కదా గవర్నమెంట్ తరఫున, లేడీస్ కూడా టికెట్లు కడుతున్నారు. మరి కట్టని తట్టుకుంటున్నారు కదా. ఒక్కటి చేసిండు కానీ అన్నయాన్ని ఏం చేయలేడు రేవంత్ రెడ్డి. అన్నీ అన్నాడు, అదే అన్నాడు, ఇదే అన్నాడు. ఏది ఇచ్చిండు? ఏమి ఇచ్చిండు? ఏమో రాసిండు. ఏమో అన్నది తెలియదు. ఏమవుతుందేమో కానీ ఇద్దరు ఉండైతే బలంగా తిరుగుతున్నాయి. ఇది తిరుగుతుంది, కాంగ్రెస్ తిరుగుతుంది, బీఆర్. ఎట్లున్నదేమో కానీ ఏమో చాలా మటుకు అయితే బీఆర్ వచ్చేటట్టున్నది అంటారు. ఇక్కడ నేను 50-60 ఏళ్ళ వస్తాను దీన్నే ఉన్నా. ఆ ఇల్లు నేను అప్పుడు వస్తే డెవలప్మెంట్ అయిందా? ఏమో గట్టిగా మనం చేసుకున్నది, గవర్నమెంట్ ఏం చేయలేదు. అప్పటి నుంచి 3-4 ప్రభుత్వాలు మారినాయి కదా. మారినాయి. రామారావు ఉండే, రామారావు జర మంచిగా చేసిండు అప్పుడు. ఇక వైఎస్ కూడా జర మంచిగా చేసిండు ఉన్నప్పుడు. ఇక చంద్రబాబు గారు కూడా జర చేసిండు. ఎమ్మెల్యే ఆయన విజయరామారావు ఉండే, ఆ రోడ్లకి లేపించిన మేము తెలుగుదేశం లీడర్లే ముట్టిపోం. అప్పుడు చేసినాయి, ఇప్పుడు ఏం పనులు లేవు. ఇక జర గోపినాథ్ చేసిండు కొన్ని పనులు ఎమ్మెల్యే అయినా, ఈ రోడ్లకి వెళ్ళి చేసి. కాంగ్రెస్ అయితే అప్పుడు గంతే ఉన్నది, ఇప్పుడు ఏమో తెలియదు, ఎవరు వచ్చేది తెలియదు. పబ్లిక్ ఎట్లనో తెలుసు. ఎప్పుడు ఉంటున్నారు? మేము పుట్టి పెరిగింది ఇక్కడే. ఎట్లా ఉన్నాయి రోడ్లు, నల్లాలు ఇవన్నీ ఎట్లా ఉన్నాయి? బాగానే ఉన్నాయి. కొన్ని పార్టీస్ బాగాలేదు, కొన్ని పార్టీస్ బాగాలేదు. అంటే ఇప్పుడు గోపీనాథ్ ఉన్నప్పుడు నల్లాలు వేసిండ్రు కదా, మళ్ళీ ఇప్పుడు అవన్నీ మంచి దగ్గర కాలనీలలో చేసినారు. అవి కూడా వాళ్ళు చేశారు, అట్లేం లేదు. వీళ్ళు నవీన యాదవ్ వాళ్ళు రాజకీయంలో ఉన్నా లేకున్నా కూడా పనులు చేస్తారు వాళ్ళు, అట్లేం లేదు. అంటే ఇప్పుడు ఇద్దరు నిలబెట్టారు కదన్నా, మరి ఏం చేద్దాం? ఇద్దరిలో ఇద్దరు సంతోషమే కాదంటలేదు. అది పబ్లిక్ నిర్ణయం. ఇప్పుడు చెప్తున్నారా, నవీన యాదవ్ గారు అన్నా నిలబడ రాజకీయాల్లో ఉన్నా లేకున్నా ప్రజాసేవ మనిషి ఆయన కూడా, అదేం లేదు ఆయన అంతే. ఏ పార్టీ వస్తుంది అనుకుంటున్నా? నేను దానికి నేను ఇప్పుడు ఒక్కరికి చెప్తాను సార్, 14 తారీఖు తీసుకుని అట్లేం లేదు.